నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, లోకం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండగది. వేల ఏళ్ల నాటి సాంప్రదాయం, లక్షలాది మంది భక్తుల కోలాహలం, జెరూసలేం వీధులన్నీ భక్తి పారవస్యంతో నిండిపోయే సమయం. కానీ ఈ ఏడాది ఆ దృశ్యం వేరుగా ఉంది. ఇజ్రాయెల్లోని పశ్చిమ గోడ అంటే వెస్టర్న్ వాల్ వద్ద ఎప్పుడూ లేనంత నిశ్శబ్దం ఆవరించింది. యుద్ధ మేఘాల నీడలో యూదుల పవిత్ర పండుగ పాసోవర్ తలుపు తడుతున్న వేళ ఆ పవిత్ర స్థలం ఎందుకు బోసిపోయింది? ప్రతి ఏటా జరిగే ఆ అద్భుతమైన ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ ఈసారి ఏమైంది? ఈరోజు మనం ఈ వీడియోలో యుద్ధం వల్ల మారిపోయిన జెరూసలేం ముఖ చిత్రాన్ని చూద్దాం. జెరూసలేం పాత నగరంలోని వెస్టర్న్ వాల్ లేదా కోటెల్ అంటే యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇది ప్రాచీన రెండో దేవాలయానికి మిగిలిన ఆనవాళ్ళు. సాధారణంగా పాసోవర్ పండుగ వస్తుందంటే చాలు అక్కడి ప్లాజా అంతా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది. ముఖ్యంగా బిర్కత్ హకోహనిం లేదా ప్రిస్లీ బ్లెస్సింగ్ రోజున వందలాది మంది పూజారులు తెల్లటి వస్త్రాలు ధరించి వేలాది మంది భక్తులను ఆశీర్వదించే దృశ్యం కళ్లకు కట్టినట్లుంటుంది. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కానీ నేడు ఆ ప్లాజా నిర్మానుష్యంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న తీవ్రమైన యుద్ధం కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని మూసేశారు. క్షిపణుల భయం, గగనతలం నుండి ముంచుకొస్తున్న ముప్పు వెస్టర్న్ వాల్ను భక్తులకు దూరం చేసింది. పాసోవర్కు కొన్ని రోజుల ముందు సాధారణంగా భక్తులు దేవునికి రాసిన వేలాది ప్రార్థనా చీటీలను గోడ సందుల నుండి తొలగించి పవిత్రంగా పూడ్చిపెడతారు. ఈసారి ఆ కార్యక్రమం కూడా ఎంతో భారమైన హృదయాలతో అతి తక్కువ మంది మధ్య జరిగింది. వందలాది మంది పాల్గొనాల్సిన చోట కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంది. వెస్టర్న్ వాల్ రబ్బీ స్ముయల్ రబివోల్ట్ ఈ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వెస్టర్న్ వాల్ను ఇలా చూడడం గుండెను పిండేస్తోంది అని ఆయన అన్న మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. రంజాన్ మాసం ముగిసినా అల్ అక్సా మసీదులో ప్రార్థనలు లేవు. పాసోవర్ వస్తున్నా పశ్చిమ గోడ వద్ద సందడి లేదు. ఈస్టర్ వస్తున్నా చర్చిలు మూతపడ్డాయి. మతాలేవైనా ఆ పవిత్ర నగరం ఇప్పుడు కేవలం యుద్ధాల గాయాలతో నిశ్శబ్దంగా విలపిస్తోంది. యుద్ధం భౌతికమైన కట్టడాలను నిశ్శబ్దం చేయొచ్చు, కానీ మనుషుల విశ్వాసాన్ని కాదు. అక్కడ భక్తులు లేకపోయినా ఆ గోడరాళ్ళు శతాబ్దాలుగా ఎన్నో యుద్ధాలను చూశాయి. మళ్ళీ శాంతి నెలకొంటుందని, లక్షలాది మంది భక్తులు మళ్ళీ ఇక్కడికి చేరుకుంటారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా పవిత్ర ఆశీర్వచనం కొద్దిమంది మధ్య అయినా జరిపి దేశం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని వారు నిర్ణయించుకున్నారు. చరిత్రలో ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చిన ఈ పవిత్ర ప్రదేశం ఈ యుద్ధ కాలాన్ని కూడా దాటుకొని మళ్ళీ వెలుగులు నింపుకోవాలని కోరుకుందాం. జెరూసలంలోని ఈ నిశ్శబ్దం త్వరలోనే ముగిసి మళ్ళీ ప్రార్థనల హోరుతో ఆ వీధులు ప్రతిధ్వనించాలని ఆశిద్దాం. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.